నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తు నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. జల ప్రళయంలో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యం. తూర్పులో పర్యటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఎవరూ అధైర్యపడవద్దని భరోసా. పక్కా ప్రణాళికలతో డ్రైన్లు, రోడ్లు నిర్మిస్తామని వెల్లడి. రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా రద్దు. మంగళగిరిలో వరద ప్రాంతాలలో పర్యటించిన మంత్రి లోకేష్. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపాటు. పశ్చిమలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. జలమయమైన ప్రాంతాల పరిశీలన, కాలువల పూడికి తీత తీయాలని అధికారులకు ఆదేశం. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, బ్యారేజీలకు పెరుగుతున్న నీటి ప్రవాహానికి సంబంధించిన సాంకేతిక వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 37 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వల్లే 2 జిల్లాల్లో ముంపు ప్రాంతాలు బాగా పెరిగాయని అన్నారు. వరదలు, వర్షాలతో రాష్ట్రంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని, అక్కడ ఇసుక బస్తాలు వేస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత అధికారులు నష్టపరిహారం అంచనా వేస్తారని పేర్కొన్నారు. వరదల కారణంగా ఈ నెల 2ను కూడా స్కూల్స్కు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణ కొనసాగుతుందని, ఆడపిల్లల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. క్రాప్స్ అన్ని 1,11,259 హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ అయితే 7,360 హెక్టార్లు దెబ్బతినింది. అదే మరి పెదకాకాని 1 సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు. ఒక 17,000 మంది క్యాంపుల్లోకి తీసుకొచ్చారు. కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను 37 సెంటీమీటర్లు అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. ప్రజల సేఫ్టీ ఫస్ట్, పిల్లల సేఫ్టీ ఫస్ట్. ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా, ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరు. రేపు హాలిడే డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు పడడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది. అందుకని ఈ రేపు వరకు హాలిడే డిక్లేర్ చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం, ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను.
తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. ప్రూవ్ చేయకుండా ఏదంటిది మాట్లాడుతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా. ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు, కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్, మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది. ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఎమ్మెల్యే నసీర్, దేగల ప్రభాకర్, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి భారీ వర్షంతో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వినోబానగర్, పాత గుంటూరు, ఆనందపేట, సంగడిగుంట ప్రాంతాలలో ఎమ్మెల్యే నసీర్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. నగర శివారులో ఉన్న అనుమతులు లేని లేఅవుట్లలో ప్రజలు నివాసం ఉంటున్నారని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. నీటిని పంప్ చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. నజీర్ గారు నిన్న మార్నింగ్ నుంచి అన్ని ఏరియాల్లో తిరిగి చాలా బాగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని రాత్రి 1500 మందికి భోజనాలు అరేంజ్ చేశారు. వాళ్ళ పిల్లలే వచ్చి రాత్రి భోజనాలు అరేంజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్, వీటికి కూడా నజీర్ గారు వచ్చిన తర్వాత 2 నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవటం కానీ వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి తర్వాత ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నజీర్ గారు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. నేను కూడా మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు సహకరిస్తాం. థ్యాంక్ యూ. విషయాలు ఎక్కువగా ఉంటాయమ్మా, ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా ఇళ్లలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటున్నాం అనేది తప్పనిసరిగా మరి ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజుతో సాల్వ్ అయ్యేవి కాదు. మా ఇద్దరి శక్తి మేరకు మ్యాక్సిమం చేస్తాం, అంతకంటే నేను చెప్పగలిగింది. భారీ వర్షాలు, వరద ఉధృతి నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. స్కూల్సు, కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, అంగన్వాడీల సెంటర్లకు సెలవు ప్రకటించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చుట్టుగుంట, కేవీపీ కాలనీ, ఏటగ్రహారం, హౌసింగ్ బోర్డు కాలనీ, నల్లుచెరువు ప్రాంతాల్లో పర్యటించారు. ఏకదాటిగా కురిసిన వర్షాలకు జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. డ్రైన్లలో పూడికి తీయాలని అధికారులను ఆదేశించారు. తొలుత మెయిన్ రోడ్లో డ్రైన్లు పూడికి తీస్తే కొంతమేర నీరు ఉధృతి తగ్గుతుందని తెలిపారు. వెంటనే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం మొత్తం వర్షపు నీటితో మునిగిపోయిందని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పీకలవాగు, డ్రైన్లు పూడికి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గెలిచినప్పటి నుంచి కూడా, కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిల్టేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను. అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ పూడిక తీతలు కాలేదు. ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడిక తీతల మీదనే నేను దృష్టి ఉంచాను. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి ఉంచాను. ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల్లో నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి.
ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటేయాలి. అయితే ఇప్పుడు ఈ కాలనీ యొక్క సమస్య తీరాలి అని అంటే మెయిన్ రోడ్ మీద నుంచి పాస్ అయ్యే డ్రైన్ మీద దృష్టి పెట్టి దాన్ని ఏదైతే టెండర్ ఎప్పుడైతే వేసిన టెండర్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాని వర్క్స్ చాలా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా దాన్ని త్వరితగతిన స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న డ్రైన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తపేటలో కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతికాయానికి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం చెక్కును మంత్రి లోకేష్ అందించారు. వర్షాలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని పలు ప్రాంతాల్లో ప్రజలు మంత్రిని కోరారు. చూసారు అందరూ అదే మార్పు నాకు భారీ వర్షాలతో ప్రతిపాడు నియోజకవర్గంలో జలదిగ్బంధంతో చిక్కుకున్న ప్రాంతాలను ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. వెంజరంపాడు వద్ద గుంటూరు ఛానల్కు గండ్లు పడడం వల్ల వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. దీంతో సత్వరమే మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ స్కూల్స్లో 10 లక్షల డ్రాప్ అవుట్స్కు గల కారణం ఇప్పటికీ అర్థం కావడం లేదని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం స్కూల్స్ను అభివృద్ధి చేశామని చెప్పుకుంటుందని, ఎందుకు విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయో వైసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు కళాశాల ఘటనలో ఎక్కడా హిడెన్ కెమెరాలు దొరకలేదని, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేదంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నారు. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులను కూడా ప్రశ్నించాను. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పొన్నూరు మండలం మాచవరం, ములుకుదురు, తాడిపర్రు, వెల్లలూరు, చేబ్రోలు మండల పరిధిలోని గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పరిశీలించారు. పొన్నూరు మండల పరిధిలోని గ్రామాలలో, చేబ్రోలు మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షాల వల్ల నీట మునిగిన పొలాలను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పొలాలు దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. పెదకాకని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 3 భారీ వర్షం వల్ల కాలువలో గల్లంతై మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు కాలువల నిర్వహణలో విఫలం చెందడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు.
ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితులు లేవని అన్నారు. మొన్నటిదాకా రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కితే నీటిపారుదల సౌకర్యం లేక పంటలు మునక్కు గురయ్యే పరిస్థితిలో దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో సాగునీటి కాలువల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అందువల్ల ఈ పెట్టి మొత్తం ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితతో కలిసి వారధి వద్ద కృష్ణమ్మ నీటి ప్రవాహాన్ని వరదను పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంబంధిత పోలీసు అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఉద్దనరాయనిపాలెం లంక మరియు రాయపూడి పెదలంక గ్రామాలలో వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎస్పీ తీవ్రంగా శ్రమించారు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని బసవతారక నగర్లో పర్యటించిన నసీర్ అహ్మద్ వర్షాల కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆహారం అందిస్తున్నామని, ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడ షెల్టర్ తీసుకోవచ్చని సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి నగర్ కానీ, షాబా హుసేన్ నగర్ కానీ, జున్ను షహీద్ నగర్, అలాగే బసవతార నగర్, గడ్డిపాడు, అలాగే చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీళ్లమైపోయి ప్రజలు దినచర్య కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు, కనీసం వండుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతూ తమ సామాన్లను మంచాల మీద పెట్టుకొని దాదాపు 12 చోట్ల రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం. ఈరోజు కూడా నగరపాలక సంస్థ సిబ్బంది మరియు కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఆ పేదలకు, ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపు 8 ప్రాంతాల్లో వారికి మధ్యాహ్న భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ను అమలు చేయాలని ఎస్టీయూ నేత సుధీర్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎస్, ఓపీఎస్, యూపీఎస్ పద్ధతులు తమకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా వ్యవస్థల్లో మార్పులు కూడా సరికావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల ప్రయోజనాలను ఆలోచించాలని ఆయన కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా విధానాన్ని మేము యూపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. యూపీఎస్ విధానం వల్ల మా పెట్టుబడులన్నీ మేము 14% ఇస్తున్నాం. ఉపాధ్యాయులు, ఉద్యోగుల దగ్గర 14% తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మీకు 25 సంవత్సరాల సర్వీస్ కనుక పూర్తయితే 50% పెన్షన్ ఇస్తామని కొత్త వరవడికి తీసుకొచ్చి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్లోనే చీలక తీసుకురావాలనే ఒక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. మేము కేంద్రానికి, రాష్ట్రానికి ఒకటే చెప్తున్నాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఇప్పుడు రద్దు చేశారు. ఒక రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు అమలు చేయలేదు. 6 రాష్ట్రాల్లో పాత పెన్షన్ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినందున మేము వాళ్ళిద్దరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరు ఒకటే ఇచ్చారు, పాత పెన్షన్ విధానమే కావాలి. దేవాపురంలో శ్రీ పోలేరమ్మ తల్లి 23వ కొలుపుల మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది.
గత నెల 28న ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ జరపగా ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరిపారు. ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. రైతుల డిమాండ్స్ డే సందర్భంగా కొత్తపేట మలయలింగం భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పథకాన్ని జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా నాయకులు పి జగన్నాథం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు కంజుల విఠలరెడ్డి, ముప్పాళ్ల శివశంకర్రావు, నూతలపాటి చిన్న, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, నాయకులు పూర్ణ, గోలి సాయి, శంకర్, అబ్రహం, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు గ్రామాల్లో కూడా రైతాంగం అనేక రకాలుగా గ్రామాల్లో జెండావిష్కరణ చేసి రైతాంగం డిమాండ్స్ను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నిన్న మొన్న భారీ ఎత్తున వర్షాలు పడి అనేక ప్రాంతాల్లో కూడా మరి అనేక ప్రాంతాల్లో కాలువలకి గళ్ళు పడి గతం అనేక 4-5 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు ఛానల్కి 4-5 సార్లు గళ్ళు పట్టి ప్రభుత్వాన్ని తెలియజేసిన నిమ్మకి నీరెత్తినట్టు వాటిని పట్టించుకోవటం వల్ల ఇవాళ రత్నాల చెరువు దగ్గర గుంటూరు ఛానల్ గండిపడి అనేక రకాలుగా ప్రజలకి పంటలకు ఎంతో నష్టం ఉంది. దాంతో పెద్దగా కానీ లోకల్ వద్ద 150 మీటర్లు దగ్గరలో గుంటూరు ఛానల్ గండిపడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని తెలియజేసిన దాన్ని పట్టించుకోవడం వల్ల ఇవాళ గండిపడి అనేక రకాలుగా దాని ప్రవాహం వల్ల మరి కాలేజీ లాం గ్రామం దామరపల్లి డొంకలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. భారీ వర్షాలతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాలువలోకి జారిపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయి కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కీళ్లు, ఎముకలు, కండరాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వయస్సు పైపడిన కొద్దీ ఎముకల్లో కాల్షియం సాంద్రత తగ్గుతుందని చెప్పారు. కాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోవడంతో పాటు పలు టెస్టులు చేయించుకొని మందులు వాడడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు. అంటే మీకు గుండె సమస్యలు, ఎస్పెషల్లీ గుండె సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కంపల్సరీగా మీ డాక్టర్ గారిని సంప్రదించి మీ పర్సనల్గా చెప్పాను కదా, ఒకళ్ళ బట్టలు ఇంకొకరికి సరిపోవు. ఈ రూమ్ లో ఉన్న ఎవరి బట్టలు ఎవరికి పెర్ఫెక్ట్ గా సరిపోవు. ఎందుకంటే మనందరం టైలర్ మేడ్, అంటే మనకు సంబంధించిన కొలతలు ఇచ్చి మనం ఎలా కుట్టించుకుంటామో మనకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ఒకళ్ళకి సరిపోవు. షుగర్ ఉన్నాయని జాగ్రత్తలు వేరే, బీపీ ఉన్నాయని జాగ్రత్తలు వేరే. కోబాల్ట్పేటలో కొలుపుల మహోత్సవం జరిగింది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలతో ప్రదక్షిణలు చేశారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నందివెలుగు రోడ్డు ప్రక్కన మురుగు కాలువలో సుమారు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి నీటిలో కొట్టుకువచ్చాడు. దారిన పోయే వ్యక్తులు ఆ వ్యక్తిని బయటకు తీసేటప్పటికీ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వ్యక్తులు ఓల్డ్ గుంటూరు పిఎస్ వారిని సంప్రదించవచ్చని సిఐ తెలిపారు. సిఐ నంబర్ 8688831325, ఎస్ఐ నంబర్ 86883139 నంబర్లకు ఫోన్ ద్వారా వివరాలు తెలుపవచ్చన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్తు నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. జల ప్రళయంలో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యం. తూర్పులో పర్యటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఎవరూ అధైర్యపడవద్దని భరోసా. పక్కా ప్రణాళికలతో డ్రైన్లు, రోడ్లు నిర్మిస్తామని వెల్లడి. రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా రద్దు.
మంగళగిరిలో వరద ప్రాంతాలలో పర్యటించిన మంత్రి లోకేష్ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపాటు. పశ్చిమలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి జలమయమైన ప్రాంతాల పరిశీలన. కాలువల పూడికి తీత తీయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.